గురువుగారు ఆశీస్సులు ఉంటే ఎట్లయినా సరే నాకు అక్షయ పాత్ర లభించింది అనుకున్నాను. ఇక సార్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి, ఆ సూర్య భగవానుడి ఆశీస్సులు కూడా నాకు ఉన్నాయి అని చెప్పి అసలు రాత్రి కూడా ఈవెన్ నాకు ఫీవర్ వచ్చింది, ఒంట్లో అసలు బాగలేదు, అసలు మార్నింగ్ జర్నీ కూడా చేయలేకపోయా, అసలు హ్యాండ్ బ్యాగ్ కూడా తగిలించుకోలేకపోయాను అనమాట ఇక్కడ దాకా. సరే ఎట్లయినా సరే సార్ దగ్గరికి వెళ్తే ఎనర్జీ వచ్చింది, పాజిటివ్ ఎనర్జీ, ఎట్లయినా సరే ఇదవుతానని చెప్పి వచ్చానమాట. ఇక్కడ అన్నీ వచ్చిన తర్వాత సార్ క్లాస్ అంత మోటివేషన్ ఏంటి చాలా బాగుంది. ఏదైనా సాధించగలరు, సార్ దగ్గరికి వస్తే సాధించలేనిదంటూ ఏది ఉండదు. జీరో పొజిషన్ ఉన్న వాళ్ళు కూడా 100% సక్సెస్ అవుతారు. అందుకు కూడా నేను ఒక ఎగ్జాంపులే. ఎందుకంటే నేను సార్ దగ్గరకు వచ్చినప్పుడు కరోనా ముందు వచ్చాను. అయితే వచ్చినప్పుడు సారు మా హస్బెండ్ని తీసుకొచ్చాను. ఇల్లు చేంజ్ అయిపోండి, మేమున్న ఇల్లు కొంచెం ప్రాబ్లంగా ఉంది, ఇల్లు మారిపోండి, అన్నీ మారిపోతాయి. అమ్మో ఇప్పుడున్న పొజిషన్లో ఏంటి మారిపోమంటున్నారు, అది ఇదని నాకు భయం వేసింది. కానీ ఏవైతేనే సరే అని మారిపోవాలని సార్ ఇచ్చిన రెమెడీస్ అన్నీ మళ్ళీ చేసి మళ్ళీ కొంచెం చేంజ్ చేశారు. చేసి సార్ పెట్టుకోమని నేను పెట్టుకుని ఫస్ట్ మా వారికి పెట్టాను. ఆయనలో చాలా చేంజ్ వచ్చింది. చాలా చాలా మిరాకిల్స్ జరిగినాయి. జేకేఆర్ గురుగారు ఆయన చెప్పింది ఏదైనా జరిగిద్ది తప్పకుండా. కూడా 21 days క్లాసులో కూడా చెప్పాను, ఇయర్లీ 10 lakhs సంపాదిస్తానని సార్కి. అది కూడా నేను ఒక ప్రాపర్టీ అనేది తీసుకోబోతున్నాను. అది ఇప్పుడు ఈ అక్షయ తృతీయ రోజున నేను చెప్తున్నాను. అది నాకు క్లాసులు పెట్టినప్పుడు మహా అయితే 2-3 months అయ్యిందేమో. ఇప్పటికి నేను దానికి వెల్ ప్రిపేర్గా ఉన్నాను అనమాట. మొన్న కూడా సార్కి కాల్ చేసినప్పుడు సార్ ప్రాపర్టీ వచ్చింది, వద్దమ్మా నువ్వు గోల్డ్ వేర్ ఇన్వెస్ట్మెంట్ అన్నారు. సరే గోల్డ్ కూడా తీసుకున్నాను సార్. ఇప్పుడు బుక్స్ ఇచ్చారు కదా, ఆ బుక్ దక్షిణావృత శంఖం అప్పుడు కూడా నాకు ఇచ్చారు. అది ఇప్పటికీ ప్రతిరోజు నా హ్యాండ్ బ్యాగ్లో క్యారీ అవుతూనే ఉంటుంది. అది ఒక దేవుడి మందిరంలో పూజ ఫోటో ఎలా పెట్టుకుంటామో దాన్ని అంత కేర్ఫుల్గా పెట్టుకున్నాను. అది పెట్టుకుని నేను ట్రావెల్ చేస్తున్నాను. పెద్ద ఇంతలో ఇంత చేంజ్ వచ్చిందని కూడా నేను అనుకోలేదు. అంటే కలిసినప్పటికీ నేను జస్ట్ విని ఊరుకున్నా. అప్పుడు నా ఇన్కమ్ కూడా చాలా తక్కువ. అంటే నువ్వు ఇల్లు కడతావమ్మా, ఇది ఇలాని చాలా చెప్పారు, ఇంత సంపాదిస్తా ఏంటి, అమ్మో నేనా, ఏం సార్ ఇలా అంటున్నారు అని కూడా అనుకున్నా. కానీ ఆయన చెప్పిన మాట మనం ఫాలో చేస్తే, తప్పనిసరిగా సాధన చేస్తే, ఏదైనా సరే ఆచరిస్తే తప్పకుండా రిజల్ట్ ఉండిద్ది. అది ఎవరైనా సరే ఈచ్ అండ్ ఎవరీ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా అన్నీ క్లియర్ అవుతాయి. అందుకు నేనే ఒక ప్రత్యక్ష సాక్షిని. నా లైఫ్ చాలా చాలా చేంజ్ అయింది.